హాయ్. ఈరోజు ఏం చెప్తానంటే ఈరోజు ఒక మంచి రెసిపీ చెప్తాను. ద వెరీ ఈజీ రెసిపీ అన్నమాట. ఏంటో తెలుసా? ఎస్, ఈ క్రీమీ క్యారమెల్. ఈ క్రీమీ క్యారమెల్ అనేది ఎలా చేయొచ్చో చెప్తాను, ఓకేనా? ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసుకుందాము. 1 full cup ఆఫ్ మిల్క్, ఓకేనా? సో నేను డెమో కాబట్టి 1 full cup చెప్తున్నాను. సో ఈ కప్లో మనం క్యారమెల్ చేసుకుంటాం కాబట్టి నేను ఈ కప్ ఫుల్గా నేను మిల్క్ తీసుకున్నాను. అండ్ దెన్ 1 egg. 1 egg ఈజ్ ఇనఫ్. నేను ఒక కప్కి 1 egg తీసుకున్నాను. అండ్ దెన్ వెనిలా ఎక్స్ట్రాక్టర్ అండ్ షుగర్ మీకు ఎంత కావాలో అంత. నేనైతే 250 grams తీసుకున్నాను షుగర్. దట్స్ ఇట్. మరి క్యారమెల్కి ఎలా చేసుకోవాలో తయారీ విధానం చూద్దామా? సో ముందుగా మనం ఎందులో అయితే విస్క్ చేసుకోవాలనుకుంటున్నామో అన్నిటినీ, సో ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్, 1 ఎగ్ని మనం ఇందులో బీట్ చేసుకుందాము. ఓకే, 1 ఎగ్ని బీట్ చేసుకున్న తర్వాత ఫుల్గా దీన్ని కలుపుకోవాలన్నమాట. ఓకే అండి, నేను ఫుల్గా ఎగ్ని బీట్ చేసుకున్నాను కాబట్టి సో ఇప్పుడు అండ్ ద నెక్స్ట్ థింగ్ మిల్క్ని మనం ఇందులో యాడ్ చేసుకుంటాం. మనకి ఎంత మిల్క్ కావాలంటే అంత మిల్క్. లైక్ నేను ఒక బౌల్ ఆఫ్ క్యారమెల్ చేయాలనుకున్నాను కాబట్టి 1 bowl. సో నేను 1 full cup తీసుకున్నాను కాబట్టి ఫుల్ కప్ మిల్క్ యాడ్ చేసుకున్నాను. ఓన్లీ మిల్క్ అండి. ఈ మిల్క్లో ఎటువంటి వాటర్ నేనేమి మిక్స్ చేయలేదు. బాయిల్డ్ మిల్క్ నేను తీసుకున్నాను. తర్వాత ఫుల్గా కలుపుకున్న తర్వాత అండ్ దెన్ drops of vanilla extractor. I took only 2 drops అండి. 2 drops is enough. So 2 drops నేను vanilla extractor ని తీసుకున్నాను. And then mix it again well. Yeah. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మనం ఆల్రెడీ షుగర్ సొల్యూషన్ని తీసుకున్నాం కదా, ఈ షుగర్ సొల్యూషన్ని మనం ముందుగానే షుగర్ తీసుకున్నాం కదా, సో ఈ షుగర్ని మనం ఏం చేయాలంటే 250 grams ఆఫ్ షుగర్లో 3 spoons ఆఫ్ వాటర్. ఓకే, 3 spoons ఆఫ్ వాటర్ సరిపోతుంది. 3 spoons ఆఫ్ వాటర్ని మనం స్టవ్ మీద పెట్టి ఫుల్గా స్టేర్ చేస్తే దగ్గరుండి ఇట్లా పానకంలాగా వస్తుందన్నమాట. చూసారు కదా, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ ఇట్లా వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మనం ఎందులో అయితే ఈ క్యారమెల్ చేసుకోవాలనుకుంటున్నామో అందులో we just need to pour out this. దీన్ని వేసుకున్న తర్వాత ముందుగా తీసుకున్న దీన్ని చక్కగా ఇందులోకి పోర్ చేయాలి. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు దీన్ని ఎలా స్టవ్ మీద పెట్టుకోవాలో చూద్దాం. కోసం ముందుగానే కుక్కర్ తీసుకున్నానండి. కుక్కర్ తీసుకొని హైలో పెట్టుకున్నాను. ఆల్రెడీ హీట్ చేసి ఉన్నాను. కొంచెం వాటర్ పెట్టుకున్నాను, ఇందులో పోసుకున్నాను. సో ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి మనం తీసుకున్నాం కదా ఈ మిక్స్చర్ని ఇందులో పెట్టేద్దాం. ఓకేనా? చూసారు కదా, ఈ మిక్స్చర్ని ఇందులో పెట్టేసి ఆల్రెడీ ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి సిమ్లో పెట్టుకొని వితౌట్ ఎనీ లిడ్ మూత పెట్టుకొని 15 minutes తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. ఓకేనా? అయిపోయింది, 15 minutes అయిపోయింది. 15 minutes తర్వాత చూసారా ఎంత చక్కగా ఉందో. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సర్వింగ్ ప్లేట్ తీసుకున్న తర్వాత దీని మీద పెట్టి జస్ట్ లై డౌన్. వాహ్, చూసారా? నచ్చిందా? ఈజ్ మై క్రీమీ క్యారమెల్ జెల్లీగా. సో
చూసారా చాలా బాగుంటుంది ఇది. సో లెట్స్ టేస్ట్ ఇట్. చాలా బాగుందండి, చూడండి ఎంత జల్దీగా ఉందో. సో పైన అంతా ఈ క్యారమెల్ ఉంటుంది, చాలా టేస్టీగా ఉంది. మీరు ట్రై చేయండి, ఎట్లా ఉందో మీరు చెప్పండి. ఓకేనా? షూర్గా ట్రై చేయాలి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్.